ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన మంచిగంటి నగర్, బొక్కలగడ్డ కాలనీ, వెంకటేశ్వర నగర్ మొత్తం జలదిగ్బంధమయ్యాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పునరావాస కేంద్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన బాధితులు తమ ఇళ్లను చూసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గత 4 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల ఖమ్మం నగరం మొత్తం కూడా జలప్రలయంలో చిక్కుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతం నది మున్నేరు లోతట్టు ప్రాంతమైనటువంటి బొక్కలగడ్డ కాలనీ, మంచికంటి నగర్తో పాటుగా మోతీ నగర్, మరోవైపు రాజగురుకల్ప, మరోవైపు కర్ణగిరి దగ్గర ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయ్ సీట్ మొత్తం కూడా మొత్తం నీళ్ళలో చిక్కుకుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం 40 అడుగులు వచ్చినటువంటి మున్నేరు ఒక్కసారిగా సర్వం కోల్పోయి వాళ్ళు కట్టుబడులతో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, మనం విజువల్లో చూడవచ్చు. చాలా వరకు కూడా ఇక రైసు అంటే సుమారు ఒక 4-5 క్వింటాల రైసు కూడా తడిసిపోయి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ముందు తింటూ తన జీవనం సాగించుకునేందుకు ముందుగా రైసు వాటిని స్పేర్లో పెట్టుకునే నేపథ్యం ఉంది. మధ్యతరగతి వాళ్ళు ప్రతిదీ కూడా అందులో మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇంట్లో సామాగ్రి ఒకవైపు పరుపులు, దుప్పట్లు, ఒకవైపున సామాన్లు, మరోవైపున చూసుకుంటే ఈ కూలర్లు, ఏసీలు, ప్రతిదీ కూడా అసలు ఏ ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక జీవితంలో ఒక వ్యక్తి తన యొక్క మన యవ్వనంలోకి వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఎలాగైతే ప్రారంభిస్తారో అలాంటి జీవితాన్ని మరలా ఇప్పుడు వాళ్ళు ప్రారంభించే పరిస్థితి నెలకొని ఉంది. చూసుకోవచ్చు విజువల్లో మనం చాలా క్లియర్గా ఇళ్లలో చాలా వరకు అంటే ఇంట్లో సామాగ్రి మొత్తం తడిసి ముద్దయిపోయిన నేపథ్యం ఉంది. ఏ వస్తువు కూడా ఒకవేళ ఫ్యాన్లు కానీ, ట్యూబ్లైట్లు కానీ ఏది కూడా అసలు మనకి ఇది ఒకటి పనికి వస్తుంది, ఇది ఒకటి పనికి మనకి ఇది ఉపయోగపడుతుందిలే అనే ఒక ఇది ఏది లేకుండా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇంట్లో పోయి చూస్తే చాలా వర్ణతీతమైన గాథ ఈ యొక్క ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నది. ఈ యొక్క పైన ఉన్నటువంటి వాటిని తీస్తున్న తరుణంలో విషసర్పాలు కానీ ఏమైనా ఉంటాయేమోనని కూడా భయపడుతున్న నేపథ్యం ఇంట్లో చూసుకోవచ్చు. ప్రతిదీ ఏ ఇంటికి మించి ఒక వరద నీరు రావడంతో ప్రతి ఒక్క ఇల్లు ఏదైనా కనీసం ఒక 10 అడుగులు పైగా ఉంటుంది. ఆ యొక్క ఇంటిని మించి ఇది రావడంతో ఇలాంటి సర్వం కోల్పోయిన ప్రతిదీ ఏ ఒక్క సామాన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇది పనికొస్తుందా, ఇది ఎలా దీన్ని ఉపయోగించాలని దానిపై మన స్థానికులతో మాట్లాడి చూద్దాం. ఒకసారి ఏం జరిగింది, ఆ రోజు ఎన్ని గంటలకు వచ్చింది వరద, మీరు ఏమేమి కోల్పోయారమ్మా వాళ్ళకి ఇంత వచ్చిన తర్వాత వరద? నైట్ తెల్లరగట్ల 3 గంటలకు వచ్చింది. మేము పడుకొని ఉన్నాం. లేచి చూసేసరికి చుట్టూ గమ్మేసింది. మేము ఏం తీసుకుపోలేదు, కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయినాం. మొత్తం 4 లక్షల దాకా పోయింది సార్. 4 లక్షల దాకా మొత్తం. మేము మామూలుగా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం. మొత్తం ఆగమైపోయింది. 10 బస్తాల చెనక్కాయ ఖరాబ్ అయిపోయింది. మొత్తం మొలకలు